హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గాయష్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే రొయ్యల కర్రీ అనేది ఎలా చేసుకోవాలి చూపించేస్తాను. సో చాలా ఈజీగా టేస్టీగా అయితే చూపించబోతున్నానండి. ఎలానో ఇది వింటర్ సీజన్ కాబట్టి చల్లగా వేడి వేడి రొయ్యల కర్రీ అయితే చేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ముందుగా పెద్ద సైజు రొయ్యలు అయితే తీసుకోండి. రొయ్యల కర్రీకి పెద్ద సైజు రొయ్యలు అయితే బాగుంటాయి. కొంతమంది చిన్న సైజు రొయ్యలను అయితే ఇష్టపడతారు, మీ ఆప్షన్ అండి. సో మీకు ఏ సైజు దొరికితే ఆ సైజు రొయ్యలు అనేది తీసుకోండి. కాకపోతే పెద్ద సైజు అనేవి రొయ్యల కర్రీకి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. సో ముందుగా ఆనియన్స్ అన్నిటిని చిన్నగా అయితే చాప్ చేసుకోండి. ఆయిల్ అయితే బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేవి మీరు తీసుకున్న రొయ్యల క్వాంటిటీని బట్టి అయితే తీసుకోండి. సో ఆనియన్స్ మరీ ఎక్కువైనా కర్రీ అనేది చాలా తీయగా ఉంటుంది. సో నేనైతే 3 చిన్న సైజు ఆనియన్స్ తీసుకున్నానండి. సో తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపడిన తీసుకున్నాను. సో ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకున్న రొయ్యలను అయితే వేసి ఒక 2 నిమిషాలు అయితే బాగా మగ్గనిచ్చేయండి. సో అలా మగ్గిన తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. కళ్ళుప్పు అన్నా పర్వాలేదు. సో కళ్ళుప్పు అయితే కర్రీస్కి బాగుంటాయండి. సో ఇప్పుడు ఒక 2 స్పూన్లు అల్లం పేస్ట్ అయితే వేసుకోండి. స్పూన్ పెద్దదైతే ఒక స్పూన్ సరిపోతుంది. అల్లం పేస్ట్ అలా ఆయిల్లో వేసుకోవడం వల్ల పచ్చివాసన రాకుండా ఉంటుంది. అలాగే రొయ్యలకి బాగా పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అయితే రొయ్యలను బాగా మగ్గనివ్వండి. సో రొయ్యలు అనేవి బాగా మగ్గితే పచ్చివాసన రాకుండా ఉంటాయి. సో 5 నుంచి 10 నిమిషాలు నూనెలో అయితే రొయ్యలను బాగా మగ్గనివ్వండి. సో ఈ రొయ్యల కర్రీ వచ్చేసి కంపల్సరీ మీరు ప్రాన్స్ బిర్యానీలోకి అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా మనకి ఆయిల్లో అనేది అల్లం పేస్ట్ వేసుకుని బాగా మగ్గనిస్తే రొయ్యలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మనకి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. సో ఈ రొయ్యల కర్రీ వచ్చేసి నేనైతే కంపల్సరీగా ప్రాన్స్ ఫ్రైడ్ రైస్లోకి అయితే చేస్తుంటానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దాంతో కాంబినేషన్గా తింటే. సో ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తానండి లింక్. సో ఆ వ్లాగ్ అయితే చూడండి. సో ఇప్పుడు రొయ్యలు అనేవి బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ అలాగే ఒక స్పూన్ జీరా పౌడర్ అయితే వేసుకోండి. ఇప్పుడు మీ స్పైస్కి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న రొయ్యల క్వాంటిటీకి అయితే 3 స్పూన్ల కారం అనేది పట్టిందండి. సో ఎన్వి కర్రీస్కి ఏదన్నా సరే స్పైస్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో స్పైస్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మొత్తాన్ని కలిసేటట్టయితే ఒకసారి గరిటతో తిప్పేసుకోండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు అనేది అలా ఆయిల్లో ఫ్రై అవనివ్వండి. సో మీరు ధనియాల పౌడర్ అనేది అలా ఆయిల్లో ఫ్రై అవనివ్వడం వల్ల టేస్ట్ బాగుంటుంది. చాలామంది ధనియాల పౌడర్ అనేది వాటర్ వేసిన తర్వాత కర్రీ బాగా దగ్గర పడిన తర్వాత యాడ్ చేసుకుంటారు. సో అలా యాడ్ చేసుకోవడం వల్ల కూడా ఏం పర్వాలేదు, టేస్ట్ అనేది ఒకేలా ఉంటుంది. సో ఇప్పుడు ఒక 2 నిమిషాలు రొయ్యలకి పట్టేలాగా కారాన్ని అలాగే ధనియా జీరా పౌడర్ని 2 నిమిషాలు అయితే ఆయిల్లో ఇలా వేయించుకోండి. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, సరిపోతుంది. సో మరీ ఎక్కువ వేయించుకున్నా సరే అడుగును బాగా పట్టేస్తుందండి. ఒకసారి మీరు గరిటతో తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మీరు 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఒక 10 నుంచి 15 నిమిషాలు అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి. బాగా రొయ్యల కర్రీని అనేది ఉడికించుకోండి. చూడండి రొయ్యలు కూడా చాలా పర్ఫెక్ట్గా అనేవి బాగా ఫ్రై అయినాయి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన రాకుండా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు రొయ్యల కర్రీ ట్రై చేసినప్పుడు డెఫినెట్లీ ఆయిల్ అయితే బాగా ఫ్రై చేసుకోండి. సో ఇలా ఒక 15 నిమిషాలు అనేది హై ఫ్లేమ్లో బాగా కర్రీని అనేది ఉడికనిచ్చిన తర్వాత నేను ధనియాల పౌడర్ అనేది ఆయిల్లో వేసుకుండి బాగా వేయించుకున్నాను కదా. చాలామంది అయితే ఇలా కర్రీ అనేది కొంచెం దగ్గర పడ్డాకైతే ధనియాల పౌడర్ అయితే వేసుకుంటుంటారు. సో మీరు అలా ఆయిల్లో వేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు. సో ఇప్పుడు నేను ఒక స్పూను గరం మసాలా అనేది వేసానండి. గరం మసాలా అనేది కర్రీ బాగా దగ్గరికి పడ్డ తర్వాత మాత్రమే వేయాలి. సో ముందుగా ఆయిల్ అయితే వేయించుకోకూడదు. సో చూడండి గ్రేవీ అనేది చాలా థిక్గా అయింది. సో ఇంకా ఒక 5 నిమిషాలు అనేది మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. మరింత చిక్కపడేలా అయితే చేసుకోండి. సో ఈ ఎగురు కర్రీలో వచ్చేసరికి కర్రీ అనేది గ్రేవీ బాగా ఎగిరితేనే బాగుంటుందండి. గరం మసాలా వేసిన తర్వాత 2 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మీరు కొత్తిమీర కరివేపాకు వేసుకోండి. గార్నిష్ చేసుకుంటే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ కొత్తిమీర కరివేపాకు రొయ్యల కర్రీకి బాగా పట్టాలంటే మరొక 2 నిమిషాలు అయితే బాగా ఉడికించుకుంటే ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇది మీ ఆప్షన్ మాత్రమే. సో మీకు కర్రీ గ్రేవీ అనేది చిక్కపడిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకోండి. మీరు ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. సో మీకు మరింత ఫ్లేవర్ కావాలంటే ఒక 2 నిమిషాలు అయితే
కొత్తిమీర కరివేపాకు వేసిన తర్వాత కర్రీని అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఇలా ట్రై చేయండి. సో మీలో ఎంతమందికి ప్రాన్స్ కర్రీ అనేది ఇష్టమో నాకైతే కమెంట్ చేయండి. సో ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే కొత్తిమీర కరివేపాకు ఉన్న ఫ్లేవర్ మొత్తం రొయ్యల కర్రీకి పట్టి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో ఈ కర్రీని డెఫినెట్గా మీరైతే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో చూడండి కర్రీ అనేది ఎంత మంచిగా స్పైసీగా అయితే వచ్చిందో. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ ఫర్ గాయస్ వ్లాగ్స్ ఫర్ మోర్ వీడియోస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.